బెజవాడను భారీ వరదలు వణికించాయి. నగర ప్రజలకు 3 రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఉగ్ర రూపం దాల్చిన కృష్ణమ్మ నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద 12 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండగా ప్రస్తుతం 9.5 క్యూసెక్కులుగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నానికి నది నీటి మట్టం మరింత తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. చరిత్రలో ఇదే రికార్డు స్థాయి నీటి ప్రవాహమని, అయినా ప్రకాశం బ్యారేజీ తట్టుకుని నిలబడిందని అధికారులు చెప్పారు. మరోవైపు బుడమేరు కాస్త శాంతించిందని, నిన్నటి వరకు బుడమేరు మహోగ్ర రూపం దాల్చిందని, బుడమేరు డిజైన్ కెపాసిటీ 15,000 క్యూసెక్కులకు మించి వరద నీరు వచ్చిందని చెప్పారు అధికారులు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా రాష్ట్రం అంతా అతలాకుతలమైంది. ప్రధానంగా విజయవాడ నగరం అయితే జలమయంగా మారింది. అంటే చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా ఒక్కసారిగా విజయవాడ నగరం మొత్తం సముద్రంగా మారిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. దాదాపు 3 రోజుల నుంచి కూడా విజయవాడ ఇంకా నీటిలోనే తేలియాడుతుందని అయితే ప్రధానంగా చెప్పుకోవచ్చు. దాదాపుగా కొన్ని ప్రాంతాలు ఏదైతే సింగనగరు, పాయకరావుపేట, జక్కంపూడి, రాజరాజేశ్వరపేటతో పాటు మధురనగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతానికి ఇంకా జలమయంగానే మునుగుతున్న మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే రికార్డు స్థాయిలో కురిసినటువంటి వర్షాలతో పాటు ఏదైతే నిత్యం అంటే బుడమేరుకు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం అంతా అవటం వల్ల ఈ బుడమేరు ఒక్కసారిగా పొంగి ఈ నీరంతా కూడా ఈ ప్రాంతంలోకి రావడం, ప్రధానంగా ఈ ప్రాంతం అంతా కూడా జలమయమైందని చెప్పాలా. ముఖ్యంగా ఏదైతే ఈ బుడమేరులో ఉన్నటువంటి బుడమేరు అంటే ఖమ్మం నుంచి దిగువ నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణించి ఏదైతే కొల్లేరులో కలవాల్సినటువంటి బుడమేరుకు ఆక్రమణలు గురవటం వల్ల ప్రధానంగా ఈ యొక్క నీటి ప్రవాహం ఎక్కువైపోయి ఈ ఏదైతే ఈ ప్రాంతం అంతగా మునగడానికి ప్రధాన కారణం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే అంటే దాదాపుగా నిన్నటి నుంచి కూడా ఎక్కడ కూడా ఆ వర్షాలు లేకపోవడం, నిన్నటి నుంచి తగ్గుముఖం వస్తున్నట్టు మనం ప్రధానంగా తెలుస్తుంది. ఉగ్ర రూపం దాల్చిన కృష్ణమ్మ కూడా ఒక్కసారిగా 11.5 లక్షల క్యూసెక్కుల నుంచి దాదాపుగా 4,80,000 క్యూసెక్కులకు వాటర్ తగ్గిన పరిస్థితులు మనం స్పష్టంగా కనిపిస్తుంది. లోపల ఉంటే వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతానికి అంటే కృష్ణా నదిలోకి కానీ ఇటు దీంట్లో వదిలేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే మనం ఇప్పుడు నిన్నటి వరకు చూసామో ఆ ప్రాంతం అంతా కూడా కాస్త తేరుకొని ప్రజలంతా మళ్ళీ కూడా ఒకంత ఊపిరి పీల్చుకునే అవకాశాలు అయితే పెద్ద ఎత్తున కనిపిస్తున్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కృష్ణ, అయినా కూడా ప్రస్తుతానికి కొంచెం ప్రవాహం తగ్గుముఖం పట్టినప్పటికీ, కాస్త ధైర్యం వచ్చినప్పటికీ కూడా ప్రజలకి ఇంకా ఆంధ్రాకి వచ్చేసి వర్ష సూచన ఉంది కదా. మరి అంటే 2-3 రోజులు లేదా 4 రోజుల పాటు కొన్ని ఎల్లో అలర్ట్స్ ఇలా జారీ చేశారు, ముఖ్యంగా కోస్టల్ ప్రాంతాలకు వచ్చేసి. అయితే మరి అప్పుడు ఆ పరిస్థితికి మరి ఇప్పుడు అప్రమత్తంగా ఉన్నారు అధికారులు, సిద్ధంగా ఉన్నారా ఫేస్ చేయడానికి, ఎదుర్కోవడానికి? ఏదైతే వర్షాలు వస్తాయని చెప్పేసి ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరించినా ఒకంత కునుకు వహించిన 30వ తారీఖు ఒకంత కునుకు వచ్చిన అధికారులంతా కూడా ఇప్పుడైతే ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చర్యలకు ముఖ్యమంత్రి నిరంతరం ఆ వరద ప్రభావిత ప్రాంతంలో ఉంటూ అక్కడే నిద్రిస్తూ కూడా ఆయన తీసుకున్నటువంటి చర్యలను అధికారులంతా కూడా చాలా పకడ్బందీగా ప్లాన్లు అయితే ఉన్నట్టయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగా అయితే అధికారులు అయితే ఎప్పటికప్పుడు వాటిపైన పునఃసమీక్ష చేసుకుంటూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకున్నా ప్రధానంగా తెలుస్తుంది. మీకు ఒకంత ఏదైతే ఉపశమనం పొందామో, నీరు తగ్గుతుంది అనుకోని ఉన్న పరిస్థితుల్లో అయితే మళ్ళీ మరొక కొత్త తుఫాను రూపంలో రాబోతుంది అని చెప్పేసి కూడా IMD హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు కూడా ఒకంత భయాందోళనకు గురవుతున్నట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ అధికారులు తీసుకున్నటువంటి అన్ని చర్యలు అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి కావాల్సిన ఆహార పట్టాలు అన్ని కూడా వారికి సిద్ధం చేయడం, దీంతో పాటు ఎక్కడా కూడా రాత్రి నుంచి కూడా ఒక మోస్తారు వర్షం కురవటం కూడా మళ్ళీ కాస్త ప్రజలు జనజీవన స్రవంతిలో కలుస్తారు అనుకున్న నేపథ్యంలో మళ్ళీ వర్షం కురవటం కూడా ఒకంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తలెత్తున్నట్లు మనకు అర్థమవుతుంది. కానీ ఎంత మళ్ళీ ఎటువంటి విపత్కర పరిస్థితులు సంభవించిన కూడా ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉన్నట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.